Hi friends, this is Ramanjanelu, Senior Geography Faculty. Welcome to Genius Online Publications. Online classes, publication as well as online classes. మనం ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే భారతదేశం యొక్క నదీ వ్యవస్థ రివర్ సిస్టమ్ ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇండియన్ రివర్ సిస్టంలో భారతదేశ నదీ వ్యవస్థలో క్వశ్చన్స్ ఎంసిక్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్రింది వాటిని జత చేయండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. వన్ సైడ్ ఈజ్ లేక్స్, నేమ్ ఆఫ్ ద స్టేట్. ఏ లేక్ ఏ రాష్ట్రంలో ఉంది అనే దానిపై మనం మ్యాచ్ చేయాలి. ఒకటి ఫస్ట్ వన్ రుద్రసాగర్ లేక్ అంటున్నాడు. రుద్రసాగర్ లేక్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? రుద్రసాగర్ లేక్, రుద్రసాగర్ లేక్ ఇన్ త్రిపుర. రుద్రసాగర్ లేక్ ఇన్ త్రిపుర స్టేట్, వన్ ఈజ్ రుద్రసాగర్. నెక్స్ట్ వన్ నందా సరస్సు, నందా లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గోవా, B2. నెక్స్ట్ వన్ అన్సుపా సరస్సు, అన్సుపా లేక్ ఒడిస్సా, C3. నెక్స్ట్ వన్ లోక్తక్ లేక్ మణిపూర్, D4. నెక్స్ట్ వన్ నల్ సరోవర్ గుజరాత్, E5. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుకోండి. ఇవి ఈ రాష్ట్రాల్లో ఈ సరస్సులు ఉన్నాయి కాబట్టి నేమ్ ఆఫ్ ద లేక్, నేమ్ ఆఫ్ ద స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రసాగర్ లేక్ త్రిపుర, నందా లేక్ గోవా, అన్సుపా లేక్ ఒడిస్సా, లోక్తక్ లేక్ మణిపూర్, నల్ సరోవర్ గుజరాత్. కాబట్టి A1, B2, C3, D4, E5. కాబట్టి ఈ ఆప్షన్ మనకి ఎక్కడుందో చూడండి ఒకసారి. C3, D4, E5 ఫస్ట్ వన్ అండి. A1, B2, C3, D4, D5 ఇది ఫస్ట్ వన్ కరెక్ట్. ఓకేనా అండి? కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? రుద్రసాగర్ లేక్ అనేది త్రిపుర రాష్ట్రంలో ఉంది, నందా లేక్, నందా సరస్సు అనేది గోవాలో ఉంది, అన్సుపా లేక్ అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంది, లోక్తక్ లేక్ అనేది మణిపూర్ రాష్ట్రంలో ఉంది, నల్ సరోవర్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. దీని ప్రకారం మనం A1, B2, C3, D4, E5. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ వన్ క్రింది జతలను పరిగణించుము అన్నాడు. క్రింది జతలను పరిగణించుము అని క్వశ్చన్ అడిగి, ఒకటి నేమ్ ఆఫ్ ద రివర్ అండ్ ఆల్సో ట్రిబ్యూటరీ. వన్ సైడ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ అన్నాడు, రివర్ అండ్ ఆల్సో ట్రిబ్యూటరీ అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ చూడండి, యమునాకు ఉపనది వచ్చేసి ఏముందండి? యమునాకు ఉపనది చంబల్, గంగా నదికి ఉపనది సోన్, సట్లజ్ నదికి ఉపనది బియాస్, మహానదికి ఉపనది తేల్. కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఏంటంటే A, B, C, D ఆల్ ఆర్ కరెక్ట్. ABCD మాత్రమే, ఇది అన్ని కరెక్ట్ అన్నమాట. ఏ నదికి ఏ నది ఉపనది అన్నప్పుడు యమునా నది యొక్క ఉపనది వచ్చేసి చంబల్ నది, గంగా నది యొక్క ఉపనది సోన్ నది, సట్లజ్ నది యొక్క ఉపనది బియాస్ నది, మహానది యొక్క ఉపనది తేల్ నది. ఓకేనా అండి? ఇది ఇలా విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యమునా అనేది హిమాలయ నది, హిమాలయన్ రివర్. చంబల్ అనేది పెనిన్సులర్ రివర్, అంటే ద్వీపకల్ప ఉపనది. పెనిన్సులర్ నది అంటే పెనిన్సులర్ రివర్ అంటే ద్వీపకల్ప ఉపనది. యమునా నదికి సంబంధించి పెనిన్సులర్ ట్రిబ్యూటరీ వచ్చేసి ఏంటి అని క్వశ్చన్ అడిగినప్పుడు పెనిన్సులర్ ట్రిబ్యూటరీ దట్ ఈజ్ చంబల్. కాబట్టి కరెక్ట్ ఇది. గంగా నదికి సంబంధించి సోన్ రివర్ అన్నాం. ఈ సోన్ నది ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే అమర్కంటక్ ప్లాట్యూలో ఆరిజిన్ అవుతుంది. అమర్కంటక్ ప్లాట్యూ సెంట్రల్ ఇండియా అండి. అమర్కంటక్ ప్లాట్యూ, అమర్కంటక్ పీఠభూమిలో జన్మించినదే ఈ యొక్క సోన్ నది. అమర్కంటక్ ప్లాట్యూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్కంటక్ ప్లాట్యూలో జన్మిస్తుంది. సోన్ నది ఎవరితో కలుస్తుంది? గంగా నదితో కలుస్తుంది. కాబట్టి ఉపనది, గంగా నదికి ఉపనది. అదేవిధంగా సట్లజ్ నది, సట్లజ్ నది బేసికల్గా హిమాలయ నది. మరి బియాస్ సట్లజ్ నదితో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది సట్లజ్ నదితో బియాస్ నది అంటే పంజాబ్ రాష్ట్రంలో కలుస్తుందండి, పంజాబ్. అందువలన బియాస్ నది సట్లజ్ నది యొక్క ఉపనది. నెక్స్ట్ వన్ మహానది యొక్క ఉపనది కూడా తేల్ నది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ABCD అన్నీ కరెక్ట్. ఓకేనా? ABCD ఓన్లీ. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఆఫ్ ఇండియా విచ్ ద స్టేట్స్ దే ఫ్లో త్రూ అంటున్నాడు. ఈ క్రింది భారతదేశంలో నదులను అవి ప్రవహించే రాష్ట్రాలతో జతపరచండి. ఏ నదులు, ఏ భారతదేశపు నదులు, ఏ ఇండియన్ రివర్స్ ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతున్నాయో జతపరచం, మ్యాచ్ ద ఫెయిర్ అంటున్నాడు. కాబట్టి దీనికి సంబంధించిన విషయం చూడండి. బ్రహ్మపుత్ర నది, బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందండి? అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. కాబట్టి అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. కాబట్టి
A2 అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. A2. నెక్స్ట్ వన్, కృష్ణా నది ఎలా ఫ్లో అవుతుంది? కృష్ణా నది చూడండి, కృష్ణా నది ప్రవహించే రాష్ట్రాలు ఎలా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఓకే, కృష్ణా నది వచ్చేసి ముఖ్యంగా ఎలా ఫ్లో అవుతుందండి? కృష్ణా నది వచ్చేసి మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల గుండా కూడా ఫ్లో అవుతుంది ఇది. కాబట్టి B4 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. B4. ఎస్. కావేరీ నది ఎలా ఫ్లో అవుతుందంటే కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. కాబట్టి C1 అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. C1. నెక్స్ట్ వన్, గోదావరి నది అంటున్నాం. గోదావరి నది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల గుండా కూడా ఫ్లో అవుతుంది. కాబట్టి D3 అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి A2, B4, C1, D3. A4, B2, ఇక్కడ చూడండి, A2, B4, C1, D3. ఓకేనా అండి? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి బ్రహ్మపుత్ర నది అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. రెండవది, కృష్ణా నది వచ్చేసి ఎలా ఫ్లో అవుతుందంటే మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. కావేరీ నది కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. గోదావరి నది ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల గుండా. అదే మీకు కృష్ణా నది అన్నమనుకో ఛత్తీస్గఢ్ గుండా ఫ్లో కావద్దు. కాబట్టి ఇక్కడ మ్యాచ్ మీరు కొంచెం ఇక్కడ ఎలా ఇచ్చాడంటే కొంచెం ట్యాకిల్గా ఇచ్చాడు, కొంచెం కన్ఫ్యూజన్ లేక నెట్టేశాడు. అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు గోదావరి ఉంది, గోదావరి నది ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. మరి కృష్ణా నది మహారాష్ట్ర గుండా, తెలంగాణ రాష్ట్రాల గుండా, ఏపీ గుండా కూడా ఫ్లో అవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్ వేరుంది కదా, కాబట్టి కృష్ణా నదికి ఇది సెట్ అవుతుంది. కాబట్టి గోదావరి నది ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల గుండా ఫ్లో అయితే, మరి కృష్ణా నది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల గుండా, కావేరి కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల గుండా, బ్రహ్మపుత్ర నది అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. కాబట్టి దీని ప్రకారం A2, B4, C1, D3 అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, ఈ క్రింది నదులు మరియు వాటి ఉపనదులతో జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ విత్ అంటున్నాడు. ఈ క్రింది నదులు మరియు వాటి ఉపనదులతో అంటే రివర్స్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర నది ఉంది. బ్రహ్మపుత్ర నది ఉపనది ఏముంది? సింధుకు ఏముంది? గంగాకి ఏమున్నాయి? గోదావరి. వీటిలో కరెక్ట్ పేరు ఏంటి? కరెక్ట్ జత ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది వచ్చేసి దబాంగ్ నది. ఇది కరెక్ట్ అండి. కాబట్టి దబాంగ్, లోహిత్, దబాంగ్ అండ్ లోహిత్ అనే నదులు బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. రెండవది సింధు నది, సోన్ అంటున్నాడు. కాబట్టి సింధు నదికి సోన్ నది ఉపనది కాదు. మరి సోన్ నది ఎవరికి ఉపనది అండి? ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గోదావరి నది యొక్క ఉపనదే యొక్క సోన్ నది. ఇందాకనే చెప్పాను. గంగా అండ్ జస్కర్ అని ఇచ్చాడు. గంగా నదికి సంబంధించి ఉపనది వచ్చేసి ఇక్కడ జస్కర్ కాదు. జస్కర్ వచ్చేసి ఏంటంటే జస్కర్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ నది యొక్క ఉపనది. కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం ఏం సింధు, సోన్ అన్నాడు. సారీ అండి, ఇక్కడ మీరు ఏంటంటే గంగా రివర్ అండి. ఇది గంగా నదికి ఉపనది సోన్ నది. మరి జస్కర్ నది ఇండస్ నదికి ఉపనది. గోదావరి నదికి ఘట్టప్రభ కాదు. గోదావరికి ఘట్టప్రభ ఎవరి ఉపనది అంటే కృష్ణా నది యొక్క ఉపనది. కృష్ణా నది ఉపనది. చూడండి మీరు ఇక్కడ ఈజీగా మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఏంటంటే కొంచెం టాక్టివ్గా ఇచ్చాడు, టెక్నిక్గా ఇచ్చాడు. చూడండి, బ్రహ్మపుత్ర నదికి దహంగ్ నది. చూడండి, ఇప్పుడు మీకు నేను ఒక మాట చెప్తాను. బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు వచ్చేసి తీస్తా, మానస్, సిబన్సిరి, ధరన్సిరి, దబంగ్, లోహిత్, ఇవన్నీ కూడా బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు. కాబట్టి బ్రహ్మపుత్ర, దబాంగ్. సింధు నది ఉపనదులు వచ్చేసి ఏమున్నాయి అంటాడు. జీలం, చినాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్. కాబట్టి అక్కడ సోన్ ఇచ్చాడు. మరి సోన్ ఎవరికి ఉపనది? గంగా నది యొక్క ఉపనది, నాట్ ఇండస్. సింధు నది ఉపనది కాదు. కాబట్టి రాంగ్. గంగా అండ్ జస్కర్ అన్నాడు. గంగా నది యొక్క ఉపనది జస్కర్ అన్నాడు. కాబట్టి జస్కర్ అనేది గంగా నదికి ఉపనది కాదు, ఇండస్ నదికి ఉపనది. ఓకేనా అండి? నెక్స్ట్ వన్, గోదావరి ఘట్టప్రభ అని ఇచ్చాడు. ఘట్టప్రభ అనేది ఎవరికి? గోదావరి కాదు, కృష్ణా నది యొక్క ఉపనది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బ్రహ్మపుత్ర. ఇవన్నీ రాంగ్ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం టోటల్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే సింధు నది ఉపనది కాదు సోన్ నది, గంగా నది యొక్క ఉపనది.
గంగాకు ఉపనది జస్కర్ కాదు. జస్కర్ దేనికి ఉపనది అంటే ఇండస్ నది ఉపనది. గోదావరి నదికి ఉపనది కాదు ఘటప్రభ. ఘటప్రభ అనేది కృష్ణా నది యొక్క ఉపనది. ఇక 2, 3, 4 రాంగ్ ఉన్నాయి. బ్రహ్మపుత్ర కరెక్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ మీకు ఎందుకు రాంగ్ అవుతుందో, ఎందుకు కరెక్ట్ కాదో మీకు నేను ఇక్కడ క్లియర్గా చెప్పేశాను. ఓకేనండి. ఎస్. నెక్స్ట్ వన్ చూడండి. ఇంకొకటి నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ నది అది పుట్టిన ప్రదేశంతో సరిగ్గా జత చేయబడింది అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ కరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అంటున్నాడు. కాబట్టి ఈ క్రింది వాటిలో ఏ నది అది పుట్టిన ప్రదేశంతో సరిగ్గా జత చేయబడింది అంటే ఆరిజిన్ ప్లేస్తో కరెక్ట్గా మ్యాచ్ చేయబడి ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీలం నది, ఇది నది పేరు. ఇక్కడ నది నేమ్ ఆఫ్ ద రివర్ అండ్ ఆరిజిన్ ప్లేస్ అండి. ఇది రివర్ నేమ్ ఆఫ్ ద రివర్ అంటే నది పేరు. ఆరిజిన్ ప్లేస్ అంటే నది జన్మస్థలం. ఆరిజిన్ ప్లేస్, ఆరిజిన్ ప్లేస్ అంటే జన్మస్థలం. ఎక్కడెక్కడ చూడండి. ఇప్పుడు జీలం నది గోముఖ్ అన్నాడు, సరిగ్గా జత. జీలం అనేది గోముఖ్ అని, కావేరి వెరినాగ్ అని, గంగా బ్రహ్మగిరి కొండలోని, కృష్ణ మహాబలేశ్వర్ ఘాట్ అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి కరెక్ట్. ఓన్లీ డి కరెక్ట్. ఇక్కడ చూడండి, ఓన్లీ డి ఈజ్ కరెక్ట్. ఓకేనండి, ఓన్లీ డి ఈజ్ కరెక్ట్. మిగతాటి ఎందుకు కావో నేను చెప్తాను చూడండి. జీలం నది యొక్క జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అంటే, జీలం నది జన్మస్థలం వచ్చేసి వెరినాగ్ అనే ప్రదేశం. ఏం నాగ్ అండి? వెరినాగ్ అనే ప్రదేశం వద్ద జీలం నది, నాట్ గోముఖ్. గోముఖ్ వద్ద కాదు, వెరినాగ్ అనే ప్లేస్ వద్ద. కావేరి నది జన్మస్థలం నాట్ వెరినాగ్. మరి ఏ ప్లేస్ వద్ద జన్మించింది కావేరి నది? ఇది వచ్చేసి తలై కావేరి అనే ప్లేస్ వద్ద. తలై కావేరి, తలై కావేరి, తలై కావేరి అనే ప్లేస్ వద్ద ఆరిజిన్ అయింది. గంగా నది ఎక్కడ ఆరిజిన్ అయింది? నాట్ బ్రహ్మగిరి కొండలు. దీని జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అంటే గంగానది జన్మస్థలం గోముఖ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గోముఖ్, గోముఖ్ ఇన్ ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గోముఖ్ అనే ప్రదేశం వద్ద జన్మించింది. కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వర్ ఘాట్. ఇది కరెక్ట్. రిమైనింగ్ తప్పు ఉన్నాయి. ఆ తప్పు ఎందుకు తప్పు అనేది మీకు నేను చెప్తున్నాను. కాబట్టి జీలం నది వెరినాగ్ అనే ప్లేస్ వద్ద, కావేరి వచ్చేసి తలై కావేరి బ్రహ్మగిరి కొండలు, గంగానది జన్మస్థలం వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గోముఖ్. కాబట్టి ఇక్కడ డి ఓన్లీ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది నదులు మరియు వాటి ఉపనదులతో జతపరచండి అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ విత్ అంటున్నాడు. ఈ క్రింది నదులు మరియు వాటి ఉపనదులతో జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ విత్ అన్నప్పుడు నేమ్ ఆఫ్ ద రివర్, ఇక్కడ రివర్ అండ్ ఆల్సో ట్రిబ్యూటరీ ఉపనది, నది ఉపనది. ఆ నది ఉపనది ఏంటో చూడండి ఒక్కసారి. నది అండ్ ఉపనది, నేమ్ ఆఫ్ ద రివర్ అండ్ నేమ్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ. మరి గంగానది యొక్క ఉపనది ఇక్కడ ఏముందో చూడండి. గంగానదికి ఉపనది వచ్చేసి A4. గంగానది యొక్క ఉపనది కోసీ నది, గంగానదికి ఉపనది. కోసీ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్. బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది వచ్చేసి ఏంటి అంటే తీస్తా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తీస్తా B3. నెక్స్ట్ వన్, గోదావరి నది యొక్క ఉపనది వచ్చేసి వైన్ గంగా C2. నెక్స్ట్ వన్, కృష్ణా నది యొక్క ఉపనది వచ్చేసి భీమా నది D1 అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇదండి చూడండి, A4 B3 C2 D1. గంగా నది యొక్క ఉపనది కోసీ నది, బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది తీస్తా నది. నెక్స్ట్ వన్, గోదావరి నది యొక్క ఉపనది వైన్ గంగా నది, కృష్ణా నది యొక్క ఉపనది భీమా నది. కాబట్టి A4 B3 C2 D1 అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. A4 B3 C2 D1 చూడండి ఇక్కడ. ఓకేనా అండి? ఎస్, ఇలా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఎస్, ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. నేమ్ ఆఫ్ ద వాటర్ ఫాల్ అండ్ ఆల్సో రివర్. ఏ జలపాతం ఏ నది చేత ఏర్పడింది అనే దానిపై ఇక్కడ అడుగుతున్నాడు. నేమ్ ఆఫ్ ద వాటర్ ఫాల్, నేమ్ ఆఫ్ ద రివర్. ఇక్కడ చూడండి, ఒకటి దూద్ సాగర్ వాటర్ ఫాల్ అంటున్నాడు. దూద్ సాగర్ వాటర్ ఫాల్ అనేది ఏ నది చేత ఏర్పడింది అంటే మాండవి నది ఆర్ మహదాయి నది చేత ఏర్పడింది. మాండోవి. దూద్ సాగర్ వాటర్ ఫాల్ అనేది ఎక్కడ ఉంటుందంటే గోవా రాష్ట్రంలో ఉంటుందండి. ఈ యొక్క దూద్ సాగర్ వాటర్ ఫాల్ మాండవి నది ఆర్ మహదాయి రివర్ అని కూడా అంటారండి దీన్ని. మహదాయి రివర్ చేత ఏర్పడింది దూద్ సాగర్ వాటర్ ఫాల్. కపిలధార వాటర్ ఫాల్ ఏ నది చేత ఏర్పడింది అండి? నర్మదా నది చేత ఏర్పడింది. కాబట్టి B2 వచ్చేసి కపిలధార జలపాతం నర్మదా నది చేత ఏర్పడింది. హొగ్నేకల్ వాటర్ ఫాల్ ఏ నది చేత ఏర్పడింది అంటే కావేరి నది చేత ఏర్పడింది. C3.
జోగ్ వాటర్ ఫాల్, జోగ్ ఆర్ జర్షప అని కూడా అంటారండి. జాగ్ ఫాల్స్ ఆర్ జర్షప, జాగ్ ఆర్ జర్షప వాటర్ ఫాల్ అని కూడా అంటారండి. ఇది శరావతి నది చేత కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి D4 అండి. A1 B2 C3 D4. A1 అంటే దూద్ సాగర్ మాండవి ఆర్ మహదాయి రివర్, కపిలధార వచ్చేసి నర్మదా రివర్, హొగనేకల్ వచ్చేసి కావేరి, జోగ్ ఆర్ జర్షప శరావతి నది చేత ఏర్పడింది. దీని ప్రకారం ఎలా మ్యాచ్ చేసాం? A1 B2 C3 D4. ఇక్కడ ఎక్కడుందో చూడండి, A1 B2 C3 D4 ఇదేనండి. కాబట్టి ఇలా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. నేమ్ ఆఫ్ ద రివర్ అండ్ ఆరిజిన్ ప్లేస్. రివరు ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ జన్మించింది అనే దానిపై, రివర్ అండ్ ఆరిజిన్ ప్లేస్. ఫస్ట్ వన్ వచ్చేసి కావేరీ రివర్ ఎక్కడ ఆరిజిన్ అయింది అంటున్నాడు. కావేరీ రివర్ ఆరిజిన్ ప్లేస్ ఎక్కడండి? బ్రహ్మగిరి హిల్స్. బ్రహ్మగిరి హిల్స్ కర్ణాటక రాష్ట్రం. కాబట్టి A1 అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. బ్రహ్మగిరి, నర్మదా నది, అమర్ కంటక్ ప్లాట్యూ మధ్యప్రదేశ్. కాబట్టి B2. నెక్స్ట్ వన్ సబర్మతి అంటున్నాం. సబర్మతి వచ్చేసి ఆరావళి కొండలు. కాబట్టి C3. కృష్ణానది వెస్టర్న్ ఘాట్స్ మహాబలేశ్వర్ ఘాట్. కాబట్టి దీని ప్రకారం A1 B2 C3 D4 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. A1 B2 C1 A1 B2 C3 D4 ఇదేనండి. ఓకేనా? చూడండి ఇక్కడ. కాబట్టి కావేరీ నది బ్రహ్మగిరి హిల్స్ కర్ణాటక. నెంబర్ 2 నర్మదా నది అమర్కంటక్ ప్లాట్యూ, సబర్మతి ఆరావళి హిల్స్ రాజస్థాన్, కృష్ణా నది వెస్టర్న్ ఘాట్స్ కర్ణాటక స్టేట్. కర్ణాటక రాష్ట్రంలోని పడమటి కనుమల్లో జన్మించింది. కాబట్టి A1 B2 C3 D4. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాలను చదవండి అన్నాడు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ చూడండి, బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ రివర్. ఇది ఒక ఉపనద అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం బ్రహ్మపుత్ర అన్నది ఒక పూర్వవర్త నది. దీన్ని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు. షోక్ మరియు షిగార్లు దీనికి ముఖ్య ఉపనదులు అంటున్నాడు. షోక్ అండ్ సిగార్ ఆర్ ఇట్స్ మేజర్ ట్రిబ్యూటరీస్ అంటున్నాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బ్రహ్మపుత్ర నది ఒక పూర్వార్త నది అంటున్నాడు. ఎస్, పూర్వార్త నది అంటే ఇది ఒక ఉపనది. ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ. కాబట్టి బేసికల్గా చెప్పాలంటే మనకి ఏంటి అంటే A అండ్ B కరెక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టి, AB మాత్రమే. ఇది ఒక పూర్వార్త నది. నెక్స్ట్ వన్, దీన్ని టిబెట్లో సాంగ్పో అని, ఇంకొకటి ఏమంటారంటే యార్లాంగ్ నది అని కూడా పిలుస్తారు. ఏమంటారంటే దీన్ని యార్లాంగ్ రివర్ అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి A మరియు B కరెక్ట్ సమాధానాలు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి? రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ 9th క్వశ్చన్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు చూడండి 10th కంటిన్యూ చేద్దాం. ప్రతిపాదన A, భారతదేశ ద్వీపకల్పంలో పడమరగా ప్రవహించే నదులకు డెల్టాలు లేవు. కారణం, రీజన్, ఈ నదులు ఎలాంటి ఒండ్రు అవక్షేపాలను మోసుకెళ్ళవు. ఎస్, ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో అజంప్షన్, ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇన్ ఇండియా peninsular do not have deltas. Reason, what kind of alluvial sediments do these rivers carry? అంటే ఇక్కడ కరెక్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఏది మనకు అంటే భారతదేశ ద్వీపకల్పంలో అంటే పెనిన్సులర్ ఇండియాలో పడమరగా ప్రవహించే నదులకు డెల్టాలు లేవు. ఇది కరెక్టే. తర్వాత ఈ నదులు ఎలాంటి ఒండ్రు అవక్షేపాలను మోసుకెళ్ళవు అంటున్నాడు. కాబట్టి A మరియు R రెండు సరైనవి, కానీ Aకి R సరైన వివరణ కాదు. కాబట్టి A మరియు R రెండు నిజం మరియు R అనేది A యొక్క సరైన వివరణ కాదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. A మరియు R రెండు నిజం మరియు R అనేది A యొక్క సరైన వివరణ కాదు. బోత్ A అండ్ R ట్రూ అండ్ R ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A అంటున్నాడు. కాబట్టి A మరియు R రెండు నిజం మరియు R అనేది A యొక్క సరైన వివరణ కాదు. కాబట్టి భారతదేశంలో ప్రవహించే నదులు డెల్టాలను ఏర్పరచవు అంటే ఒండ్రు నిక్షేపాలను ఈ నదులు ఎలాంటి ఒండ్రు అవక్షేపాలను మూసుకెళ్ళవు, అందువల్ల డెల్టాను ఏర్పరచలేదు అనేది కాదు అక్కడ క్వశ్చన్. బేసికల్గా ఏంటంటే జస్ట్ చాలా స్లోప్గా ఉంటుంది. ఇలా నదులు ఇలా ఫ్లో అవుతూ
ఇలా దూకుతాయి. కాబట్టి అక్కడ డెల్టా ఏర్పడటానికి అవకాశాలు లేవు. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే, కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇదండి, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు అనేది కరెక్ట్. ఎస్.